హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే నేను ఇప్పుడు శారీని మగ్గం వర్క్ ఇవ్వడానికి వెళ్తున్నానండి, బ్లౌజ్ని. సో నన్ను ఎవరో అడిగారనమాట. సో బ్లౌజ్కి మగ్గం వర్క్ ఎలా చేస్తారు అక్క, ఎలా చేయిస్తారు చూపించండి అని అడిగారు. చాలా రోజులు అయింది అడిగి. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను, మీకు అది చూపిస్తాను. నేను ఎక్కడ ఏం డిజైన్ అనేది మీకు చూపిస్తాను, ఓకేనా? సో డిజైన్ అయితే నేను హెవీగా అయితే చేయించట్లేదండి, చాలా లైట్గా చేపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను మ్యారేజ్కి హెవీగా ఉన్నాయన్నమాట బ్లౌజెస్కి వర్క్ అనేది. అందులో అవి మనకి ఏమైనా జడికి నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ స్టోన్స్ వేశారు. సో ఈసారి నేను ఎక్కువ అసలు స్టోన్స్ లేకుండా వేయిద్దాం అనుకుంటున్నాను. కుదిరితే ఓన్లీ థ్రెడ్ వర్క్ వేయిద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్గా వేయిస్తానండి, ఎందుకంటే అంత హెవీగా అవసరం లేదనేది నా ఫీలింగ్ అనమాట. అందులో ఇది నార్మల్ శారీనే కాబట్టి ఇక్కత్ పట్టు హెవీగా వేస్తే బాగుంటుంది, బట్ అంత కాస్ట్ పెట్టి వేయించాల్సిన అవసరం లేదు. పెద్ద నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. సో సింపుల్గానే వేయిస్తానండి దీనికి. సో అది నేను ఏ డిజైన్ వేయిస్తాను అండ్ ఎక్కడ వేయిస్తున్నాను అన్నీ అనేది మీకు షేర్ చేస్తాను, ఓకేనా? సో శారీ వచ్చేసి ఇదండి, ఇది ఇక్కత్ పట్టు శారీ. ఆల్రెడీ నేను మీకు ఇది వీడియోలో చూపించాను. ఒకవేళ కొత్తగా వచ్చిన వారు ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చూడండి. సో దీని కాస్ట్ అయితే 2500 రూపీస్ అండి, అంతే 2500 600 రూపీస్ ఉంది. సో ఇది పీకాక్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. శారీ మొత్తం ఇలానే ప్లెయిన్గా ఉంటుందండి. సో దాని డిజైన్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇది ఇవ్వడానికని వెళ్తున్నాను. చాలా సింపుల్గా ఇస్తానండి. వర్క్ వచ్చేసి నార్మల్ అండి. నేను దీనికి మిర్రర్ వర్క్ చేయించాను. ఇక్కడ వాళ్ళు నాకు డిజైన్ చూపిస్తారేమో అనుకున్నాను బుక్స్లో, బట్ బుక్స్లో డిజైన్ లేదనమాట. జస్ట్ సెల్లో చూపించారు డిజైన్. సో మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఎక్కువ కాస్ట్ అయితే అనుకోలేదండి, జస్ట్ ఒక 1200 అలా వేయిద్దాం అనుకున్నాను. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా, చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. ఎంత కాస్ట్ అంటే నేను లాస్ట్ టైం ఒకసారి ఒక డిజైన్ చూసానండి, అది 1200 అనమాట. సో ఇప్పుడు అక్కడ అబ్బాయి వేస్తున్నారు కదా, అది ఇప్పుడు వచ్చేసి 1500 రూపీస్ అంట. సో షాప్ అయితే చిన్న షాపేనండి, పెద్దగా ఏం లేదు. సో ఇక్కడ ఆల్రెడీ ఒకటి వేస్తున్నారు, ఇంకొకటి సెట్ చేస్తున్నారు వేయడం కోసము. సో ఇదండి, దీన్ని బ్లౌజ్ సెట్ చేస్తున్నారు ఈ మగ్గంకి. నాకు ఇది ఐడియా లేదండి, బట్ చాలా ఇంట్రెస్ట్ అనమాట నేర్చుకోవాలని చెప్పేసి. ఎప్పుడు ఇంకా కుదరలేదు, చూద్దాం, కుదిరితే నేర్చుకుంటాను నేను కూడా. నాకు చాలా ఇంట్రెస్ట్ ఇటువంటివన్నీ కూడా. సో మన హ్యాండ్మేడ్ చేసినవి ఏవైనా కూడా ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు నేను చూపించాను కదా ఈ వర్క్ అండి, ఈ వర్క్ నేను లాస్ట్ టైం అడిగితే 1200 చెప్పారు. సో ఈసారి అది 1500 రూపీస్ అంట ఆ వర్క్ అనేది. అంటే కాస్ట్ చాలా పెరిగిపోయిందండి. అందులో మ్యారేజ్ సీజన్ కాబట్టి త్వరగా కూడా ఇవ్వమన్నారు. ఒక 10 days అడిగారనమాట టైము, బట్ ఇంకా 1 week ఇవ్వండి అంటే 1 week ఇచ్చారు. కాస్ట్ అయితే 1200 చెప్పారండి. ఆ ఇమేజ్ అనేది ఇక్కడ లేదు, ఇప్పుడు నేను మీకు తర్వాత చూపిస్తాను. అది వర్క్ అనేది చాలా సింపుల్ అండి. అండ్ వీటి మెటీరియల్స్ కూడా అన్నీ ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్లో మొత్తం సెట్ చేసేస్తున్నారు, మొత్తం పెట్టేసుకొని ఉన్నారు. సో షాప్ అయితే అంతేనండి. నేను ఇంకా మనం ఏంటంటే మన ఆదికి ఒక బ్లౌజ్ ఇవ్వాలి అండ్ శారీ కూడా ఇవ్వాలి. సో ఇక్కడ ఓల్డ్ డిజైన్స్ అన్నీ ఒక క్లాత్ మీద వాళ్ళు చేసి పెట్టారనమాట కొన్ని డిజైన్స్ కోసము. సో ఇప్పుడు అక్కడ వేస్తున్నారు కదా ఆ వర్కే అనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అన్ని మొబైల్సేనండి, ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే చూపించేస్తున్నారు డిజైన్ అనేది. సో మనకు క్లియర్గా కూడా తెలియకపోవచ్చు, దానివల్ల నేనైతే స్టోన్స్ లేకుండా వేయించానండి. సో హాయ్ అండి, ఈరోజు నేను మీకు ఒక 2 items చూపిస్తాను. మీకు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, అంటే సర్ప్రైజ్గా ఇవ్వాలనుకుంటే ఇవైతే చాలా బాగుంటాయండి. సో నేను వీటి డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఈ ఇమేజెస్ అనేవి యాడ్ చేస్తానండి. సో మిడిల్లో కానీ ఎండింగ్లో కానీ క్లియర్గా ఒక 10 seconds 15 seconds వరకు ఓన్లీ 1 ఇమేజ్ అనేది యాడ్ చేస్తాను, మీరు క్లియర్గా చూసుకోండి, ఓకేనా? లేదంటే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. సో నేనైతే ఒక 2 వేయించానండి. ఈ 2 మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకనే షేర్ చేస్తున్నాను. సో ఏంటంటే ఫస్ట్ నేను ఇలా మగ్ మీద ప్రింట్ వేయించాను అనమాట. సో ఇది నేను స్పెషల్గా పాపది వేయించానండి, మావి లేవన్నమాట ఇందులో, ఓన్లీ బేబీవి. సో నేను ఎలా డిజైన్ చేసుకున్నానంటే, ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు పిక్ అండి ఇది. సో ఫస్ట్ ఆ పిక్ యాడ్ చేసాము. తర్వాత అంటే ఇవి తన మైల్ స్టోన్స్ అనమాట, అవి మాత్రం నేను యాడ్ చేశాను. సో తర్వాత తనకి బోర్ల పడింది కదండి, సో ఫస్ట్ బోర్ల పడినప్పుడు ఆ పిక్ కూడా నేను ఇందులో యాడ్ చేశాను. అండ్ తర్వాత వచ్చేసి తను కూర్చున్నప్పుడు యాడ్ చేశానండి. నెక్స్ట్ తను
దోగాడుతున్నప్పుడైతే తనకు ఎప్పుడు పిక్ లేదు, ఎందుకంటే తను 2 కాళ్ళతో ఎప్పుడు దోగాడలేదు, జస్ట్ ఒక కాళ్ళతో దోగాడేది కానీ అది పిక్ లేదు. సో నేను అది యాడ్ చేయలేదు. సో ఇక్కడ మళ్ళీ కొంచెం నిలబడినట్టు నేను ఇది యాడ్ చేశాను అనమాట. సో ఈ 4 అనేది యాడ్ చేశాను. సో మీరు ఎవరైనా చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారనుకోండి, బట్ అంటే 1 ఇయర్ పిల్లలు అయితే ఇందులో తాగరు, కాకపోతే ఒక 3 ఇయర్స్ పిల్లలు వాళ్ళు ఇందులో మనకి కప్స్లో తాగుతారు కదా. సో వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే ఇలాగా వాళ్ళవి చిన్నప్పటి నుంచి ఉన్నవి మన నియర్ అండి, ఇప్పుడు మన సిస్టర్స్ కానీ లేకపోతే మన రిలేటివ్స్లో ఎవరికైనా ఇవ్వాలనుకుంటే సో ఇలా మన దగ్గర పిక్స్ ఉంటాయి కదా వాళ్ళవి, ఇవన్నీ ఇలా మనం ఫ్రేమ్ చేసుకొని అంటే వాళ్ళవి మెయిన్గా ఏవేవైతే స్టేజెస్ ఉంటాయో అవి మనం మెయిన్గా పిక్ చేసుకొని ఇలా గిఫ్ట్ ఇవ్వచ్చు. నాకు ఈ ఐడియా వచ్చింది. సో నేను తనకి వేయించాను అనమాట. యాక్చువల్గా 1 ఇయర్ ఫస్ట్ బర్త్డేకి వేయిద్దాం అనుకున్నాను, బట్ ఇంకా ముందుగానే వేయించాను. సో వీటి కాస్ట్లు ఇవన్నీ కూడా నేను మీకు అవి యాడ్ చేస్తానని చెప్పాను కదా, అందులో ఉంటాయండి, చూసుకోండి ఓకేనా. సో మీకు ఇలా అని కాదండి, మీకు హాట్ వాటర్ వేసిన తర్వాత మీకు పిక్ కనిపిస్తుంది కదా, సో ఆ మోడల్స్ ఉన్నాయి, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి అనమాట. నా మ్యారేజ్కి కూడా అటువంటి ఒక గిఫ్ట్ వచ్చింది. సో ఈసారి మీకు నేను అది చూపిస్తాను. ఇక్కడ ప్రజెంట్ లేదనమాట, అందుకనే చూపించట్లేదు, లేకపోతే మీకు ఆ మోడల్ కూడా చూపించుండేదాన్ని నేను. సో ఇది వేయించానండి ఫస్ట్ది అయితే ఇది. అండ్ తర్వాత నేను ఇంకోటి గ్లాస్ మీద పిక్ అనేది యాడ్ చేయించానండి. సో ఏంటంటే ఇలా వస్తుందండి ఇది. సో చూసారా, సో ఇది వచ్చేసి గ్లాస్ అండి, గ్లాస్ మీద ఇది ఫ్రేమ్ కాదనమాట, గ్లాస్. సో గ్లాస్కి మనకి వాళ్ళు లోపల ప్రింట్ చేశారండి మనది. అంటే మనము డిజైన్ చేసుకొని మనకు ఒకవేళ ఫోటోషాప్ వస్తే మనం డిజైన్ చేసుకొని ఇచ్చిన వాళ్ళు చేస్తారు, లేదు అంటే వాళ్ళకి మనం పిక్స్ పంపించినా కూడా వాళ్ళు చేస్తారనమాట. సో నేను ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళది ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ 2 డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చూడండి ఓకేనా. సో నేను 2 డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయమని అడిగినా కూడా పోస్ట్ చేస్తాను. సో పిక్ అయితే ఇలా ఉంటుందండి. ఇది నేను మా ముగ్గురు కలిసి ఉండే తీసుకున్నాము, ఇది నేను జనవరి 1కి తీసుకున్నాం అనమాట. సో అప్పుడు ఆ పిక్ అనేది ఇదొక్కటే ఉందండి, మా ముగ్గురు కలిసిన పిక్. సో నేను ఆ పిక్ని ఫ్రేమ్ చేయించాను. అంటే ఇది యాక్చువల్గా నాకు తెలియదండి, మా హస్బెండ్ చేయించారు. పిక్ అయితే నాకు తెలుసు, కానీ ఇలాగా గ్లాస్ మీద వస్తుందని అయితే నాకు తెలియదు. తను ఏంటంటే ఫస్ట్ నేను ఒక రాయి మీద ప్రింట్ చేస్తాను అన్నారనమాట, బట్ నాకు తెలియదు ఎలా వస్తుందో. నేను చూసిన తర్వాత చాలా సర్ప్రైజ్ అయిపోయాను, అంటే చాలా బాగా నచ్చిందండి నాకు ఇదైతే. సో దీనికి మనకి ఇక్కడ మనము టేబుల్ మీద అలా పెట్టుకోవడానికి ఇలా ఇచ్చారండి. ఇది టేబుల్ మీద పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది, మనం హ్యాంగ్ చేసుకునేది అయితే ఇక్కడ లేదు. మరి అది వేస్తారు లేదు అనేది హ్యాంగ్ చేసుకోవడానికి నాకైతే క్లియర్ ఐడియా లేదండి. బట్ గ్లాస్ ఎప్పుడు కూడా మనం టేబుల్ మీద పెట్టుకోవడానికి అంటే షోకేస్లో కానీ అలా పెట్టుకోవడానికే బాగుంటాయి కదా. సో ఇది కాస్ట్లు అయితే నేను మొత్తం అందులో ఇస్తానండి, మీరు చూడండి. ఓన్లీ ఇవనే కాదండి, మీకు టీషర్ట్స్ మీద ప్రింట్ చేయాలన్నా కూడా చేస్తారు, అలాగే కీ చైన్స్ మీద. సో చాలా ఉందన్నమాట. నేను అవన్నీ మీకు పిక్స్ యాడ్ చేస్తాను, మీకు అవి కానీ చూసారంటే ఒక ఐడియా వస్తుంది. మీరు కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇలాగా సర్ప్రైజ్గా సో మీరు ఇలాంటి గిఫ్ట్స్ అనేవి ఇవ్వచ్చు. ఒక్కసారి చూడండి అవి ఓకేనా. సో మీకు కనుక నచ్చితే వాళ్ళకి కాంటాక్ట్ చేయాలంటే వాళ్ళ మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, అలాగే ఈ స్క్రీన్ మీద కూడా స్క్రోల్ చేస్తానండి వాళ్ళ మెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ కూడా. సో మీకు నచ్చితే కనుక మీరు చేయించుకోవచ్చు. సో ఇలా వచ్చింది, మీకు నచ్చిందా ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వాళ్ళు మీరు పంపించారంటే వాళ్ళు ఇవి డిజైన్ చేసి మీకు పార్సల్ చేస్తారండి. షిప్పింగ్ ఛార్జెస్ వరకు ఎక్స్ట్రా పడతాయి, రిమైనింగ్వి కాస్ట్ అంతే ఉంటుందేమో, మీరు వాళ్ళతో కాల్ చేసి మాట్లాడుకోండి ఓకేనా. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నానండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, అది కూడా ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. సో మనం ఇప్పుడు వేయించాం కదండి కప్ మీద అలాగే ఫ్రేమ్ మీద అంటే గ్లాస్ మీద. సో ఇప్పుడు అక్కడ మీకు కొంత వర్క్ అనేది చూపిస్తాను, ఫ్రేమ్ అదేనండి. సో నేను కూడా వాళ్ళకి మెయిల్ పెట్టాను అనమాట పిక్స్ అనేవి. సో మెయిల్ పెడితే వాళ్ళు నాకు ఇది చేయించారు. మీరు చేసేటప్పుడు నాకు కొంచెం వీడియో తీసి ఒక 2-3 క్లిప్స్ పంపించండి అని చెప్పేసి అడిగాను. సో నాకు అవి కూడా వాళ్ళు పంపించారనమాట, మీకు చూపించడం కోసం నేను ఇవి తీసుకున్నాను. సో వర్క్ అనేది ఇలా జరుగుతూ ఉంటుందండి.
సో వాళ్ళు అక్కడేమో వాళ్ళకు ఉంటాయి కదా, సో అవి అన్నీ చూపిస్తున్నారు. ఇక్కడ డిగ్రీస్ కరెంట్ టెంపరేచర్ అనుకుంటాను. సో దాన్ని బట్టి ఇది వర్క్ అవుతుందండి. మీకు ఇక్కడ ప్లాస్టిక్ కప్స్కి వేస్తారు, క్లాత్స్కి వేస్తారు, అన్నిటికీ వేస్తారండి. నేను ఆ పిక్స్ అనేవి బ్యాక్ సైడ్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ నేను వాళ్ళవి డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ నెంబర్ అండ్ అలాగే మెయిల్ ఐడి మీకు ఇస్తానండి. మీరు కనుక ఎవరికైనా వేయించాలి అనుకుంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేనైతే పాపవి 2 వేయించాను, చూపించేసాను కదా మీకు ఏం వేయించానో. సో చూడండి, కప్ ఇలా రెడీ అయిపోయింది. చాలా బాగుంటాయండి ఇవి సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇవ్వడానికి ఎవరికైనా. నాకైతే బాగా ఇష్టం అనమాట. సో చూడండి, ఇక్కడ కీ చైన్స్, స్టీల్ కీ చైన్, అలాగే వుడెన్ కీ చైన్ మీద, అలాగే టీ షర్ట్స్ మీద. సో టీ షర్ట్స్ వచ్చేసి బేబీస్కి ఉన్నాయి, అలాగే ఉమెన్స్కి, జెంట్స్కి నెక్వి, అలాగే కాలర్ నెక్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మగ్స్ కానీ అలాగే రాక్స్ మీద కూడా వేస్తున్నారు. సో మీకు ఇవి ఇమేజెస్ అనేవి కరెక్ట్గా కనిపిస్తున్నాయో నాకు ఐడియా లేదండి. ఒకవేళ కరెక్ట్గా కనిపించకపోతే నాకు ఒకసారి కామెంట్ చేస్తే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను.